హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు బాగా బిజీగా ఉంది. రోడ్డు మీద ఓ క్యూట్ చిన్న కుక్కపిల్ల చిట్టిపొట్టి అడుగులతో ఈ ప్రపంచాన్ని తనదే అన్నట్లు రోడ్డు దాటుతోంది. ఆ బుజ్జి అడుగుల్లో ఏదో మాయ ఉంది. అక్కడ ఉన్న అందరూ ఆ బుజ్జి అడుగులే చూస్తున్నారు. అంతలో ఓ పెద్ద ట్రక్ సరిగ్గా టైర్ కింద పడబోయింది. ఆ చిట్టిది. చూస్తున్న అందరూ అయ్యో అని ఒక్కసారిగా కేకలు. కానీ ఏదో శక్తి ఆ పట్టెడు ప్రాణాన్ని కాపాడింది. ఆ శక్తి ఎవరో కాదు, ఓ అందమైన స్త్రీ. వయస్సు 60 దాటిన ఆమె అందం మాత్రం కాలానికి కూడా అసూయ పుట్టించేలా ఉంది. ముక్కుపచ్చలారని అందం ఆమె సొంతం. బంగారు ఛాయతో మెరిసే ముఖం, సూర్యుడి వెలుగులోనూ రాత్రి చందమామ వెన్నెలలా చల్లని చూపులు. ఆ బ్రహ్మ ఏ అమృతం సేవించి చేశాడో ఈ పాలరాతి శిల్పాన్ని అన్నట్లు ఉంది. నేరేడు పళ్ళులా మెరిసే కళ్ళు, స్ట్రాబెర్రీకి పోటీపడే ఆమె పెదాలు, శంఖం లాంటి చెవులు, కళ్ళు తిప్పుకోలేని తనువు. పడుచు పిల్లల ఆమె సొగసు చూస్తూ అందరూ అలాగే ఫ్రీజ్ అయిపోయారు. ఆమె నవ్వితే చాలు, చుట్టూ ఉన్న ప్రపంచం ఒక క్షణం ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఆ అందం పేరు జాహ్నవి. కుక్కపిల్లని హృదయానికి హత్తుకొని ఉంది జాహ్నవి. అంతలో జాను జాను అనే అరుపులతో అందరూ ఈ లోకంలోకి వచ్చారు. క్షణక్షణానికి ఆ అరుపు దగ్గరగా వస్తుంది. అది ఎవరబ్బా అని అందరూ చూడసాగారు. అంతలోనే ఓ హ్యాండ్సమ్ కుర్రాడు, బ్లాక్ సూట్లో 6 అడుగుల ఆజానుబాహుడు. అతను చూస్తే ఎటువంటి అమ్మాయికి అయినా మనసు జారిపోవాల్సిందే. అతనే విక్రమ్. విక్రమ్ తన జాను కోసం వెతుకుతూ ఉన్నాడు. జాను అంటే మరెవరో కాదండి, మన చిన్న క్యూట్ కుక్కపిల్ల. జాను కాలికి గాయమయ్యి రక్తం కారుతుండడం చూసి విక్రమ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది చూసి విక్రమ్ తట్టుకోలేకపోయాడు. ఏమైంది అని ఆందోళనగా అడిగాడు. ఆవిడ కుక్కపిల్లని కాపాడింది అని చెప్పారు అందరూ. థ్యాంక్స్ చెప్దామని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. జాహ్నవికి థ్యాంక్స్ అని చెప్పాడు. విక్రమ్ని చూసిన జాహ్నవి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. 30 ఏళ్ల క్రితం తన ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి అచ్చం అలాగే మరో వ్యక్తి ఉండడం చూసి ఆమె షాక్లో ఉంది. అదే కళ్ళు, అదే రూపం. జాహ్నవికి మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది. విక్రమ్ గట్టిగా ఏవండి థ్యాంక్ యూ అని మరలా చెప్పాడు. జాహ్నవి తేరుకొని ఓకే విక్రమ్ అంది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. నా పేరు మీకెలా తెలుసు అన్నాడు. జాహ్నవి వెంటనే చిరునవ్వుతో కవర్ చేసింది. అంతలో జాను కాలికి గాయం చూసి విక్రమ్ బాధపడుతుండగా జాహ్నవి పక్కనే పెట్కేరు ఉంది రండి అంది. ఆమె మనసులో మాత్రం 100 ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇతనెవరు? నా విక్రమ్లానే ఎందుకున్నాడు? ఇద్దరూ కలిసి పెట్కేర్కి చేరుకున్నారు. డాక్టర్ కుక్కపిల్లకి ట్రీట్మెంట్ చేసి 2 గంటలు రెస్ట్ ఇవ్వండి అని చెప్పాడు. విక్రమ్ జాహ్నవితో థ్యాంక్ యూ అండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అన్నాడు. కానీ జాహ్నవి వెళ్ళాలనుకోవట్లేదు. ఈ యువకుడు గురించి ఇంకా తెలుసుకోవాలి అని జాహ్నవి మనసులో ఉంది. పర్లేదు, కాసేపు ఉంటానులేండి అంది. అయితే నా కారు అక్కడుంది, కారులో రెస్ట్ తీసుకోండి అన్నాడు విక్రమ్. జాహ్నవి కారులో వెళ్ళి కూర్చుంది. అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటి వైపు ఆమె చూపు పడింది. అందులో విక్రమ్ పుట్టిన తేదీ సమయం చూసిన క్షణం ఆమె చేతులు వణికాయి. ఎందుకంటే అదే తేదీ అదే సమయం తన ప్రియుడు చనిపోయింది. రెండూ సేమ్ టు సేమ్. జాహ్నవి కళ్ళు మసకబారాయి. చిన్నగా ఆలోచనలోకి జారుకుంది జాహ్నవి. 30 ఏళ్ల క్రితం
జరిగిన సంఘటనను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంది. జాహ్నవి జీవితంలో కూడా ఓ విక్రమ్ ఉండేవాడు. చాలా మంచివాడు, అమాయకుడు, అందగాడు. మనసులో ఎటువంటి కల్మషం లేని వ్యక్తి విక్రమ్. జాహ్నవి, విక్రమ్ ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని కలలు కనేవారు. కానీ విధి వారితో వింత నాటకం ఆడింది. ఓ రోజు ట్రాఫిక్ అవతల నిలబడి ఉన్న జాహ్నవిని చూసి విక్రమ్ రోడ్డు దాటేందుకు పరిగెత్తాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ట్రక్ అతన్ని ఢీకొట్టింది. జాను అని గట్టిగా అరిచి ఆమె కళ్ళ ముందే విక్రమ్ రక్తం మడుగులో చనిపోయాడు. అది గుర్తుకు వచ్చిన జాహ్నవి ఒక్కసారిగా విక్రమ్ అని గట్టిగా అరిచింది. అప్పుడే కారులోకి వచ్చిన ఈ విక్రమ్ చెప్పండి అన్నాడు. ఆ మాటతో జాహ్నవి వెంటనే తేరుకొని మిమ్మల్ని కాదు అంటూ కంగారుగా బయటికి వెళ్ళిపోయింది. అప్పుడే రెస్ట్ తీసుకుందామని కారులో కూర్చున్నాడు విక్రమ్. కార్ సీట్పై ఓ రింగ్ కనిపించింది. బహుశా ఆమదేమో అనుకున్నాడు. ఆ రింగ్ చేతికి తగిలిన క్షణం విక్రమ్ కళ్ళ ముందు విచిత్రమైన దృశ్యాలు మెదిలాయి. ఓ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు జాహ్నవి. తనే ఆమెకు రింగు తొడిగిన దృశ్యం తనను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. ఆ రింగ్ తొడిగిన క్షణం ఇద్దరి ప్రేమ, పెళ్ళి ఇవన్నీ తన ముందు మెదిలాయి. ఆ తర్వాత జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అతను చనిపోయినట్లు కూడా స్పష్టంగా కనిపించాయి. అది ఎవరి కథో కాదు, విక్రమ్ పూర్వజన్మ కథ. ప్రేమకి చిహ్నంగా ఆ రింగ్ తానే జాహ్నవికి తొడిగాడు. అవి నమ్మలేక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విక్రమ్. తల పట్టేసినట్లయింది. తల తిరుగుతూ ఉండేసరికి ఉంగరం కారులో పెట్టి అలాగే పడుకొని పోయాడు. కాసేపటికి కార్ డోర్ దగ్గర ఎవరో కొడుతున్న శబ్దం. అది మరెవరో కాదు, జాహ్నవి. జాహ్నవి కంగారుగా ఉంది కారు బయట. ఈసారి విక్రమ్ కళ్ళకి జాహ్నవి మరింత అందంగా కనిపించింది. ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయాడు. మళ్ళీ కార్ డోర్ గట్టిగా కొట్టడంతో డోర్ తీశాడు విక్రమ్. జాహ్నవి, నా రింగ్ ఏదైనా పడిపోయిందా అని అడిగింది. లేదే అన్నాడు విక్రమ్. జాహ్నవి కళ్ళకి ఆ రింగ్ కనిపించడంతో ఆ రింగ్ అని చూపించింది. విక్రమ్ కొంటెగా, అది నా రింగ్ అన్నాడు. జాహ్నవి కోపంగా, అది నా రింగ్, ఆ రింగ్ నాకు చాలా స్పెషల్, దయచేసి ఇవ్వండి, కావాలంటే మీకు డబ్బిస్తాను అంది. ఆమె కళ్ళలోని ప్రేమను చూసిన విక్రమ్ హృదయం కరిగిపోయింది. ఆమె మెడలో మంగళసూత్రం లేదు, కాళ్ళకి మెట్టలు కూడా లేవు. అంటే ఎన్నేళ్ళు ఆమె తన ప్రేమ కోసమే ఒంటరిగా బతికింది అనుకున్నాడు. ఒక ప్రశ్న అడుగుతా, సరైన సమాధానం చెప్తే రింగ్ ఇస్తా అన్నాడు విక్రమ్. జాహ్నవి మౌనంగా చూసింది. మీకు ఇంకా పెళ్ళి కాలేదా అని అడిగాడు. జాహ్నవి నెమ్మదిగా తల ఊపింది. విక్రమ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కోసమే జాహ్నవి ప్రేమతో ఇంకా ఎదురు చూస్తుంది అనుకున్నాడు. కారులో కూర్చో, ఈ రింగ్ నేను మరోసారి నీ వేలికి తొడగనా జాహ్నవి అని ప్రేమగా అన్నాడు విక్రమ్. ఆ మాటకి జాహ్నవి షాక్ అయింది. నువ్వెవరు, నా పేరు నీకెలా తెలుసు అంది. విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. ఓ తింగరబుచ్చి ప్రేయసి, నాకన్నీ గుర్తొచ్చాయి. మనం ప్రేమించుకున్న సంగతి, ఈ రింగ్ సంగతి, నేను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన సంగతి, నీ పవిత్ర ప్రేమ కోసం నేను మరి పుట్టిన సంగతి కూడా అన్నాడు. ఆ మాటలు విన్న జాహ్నవి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. విక్రమ్ మెల్లగా ఆమె చేయి పట్టుకున్నాడు. పూర్వజన్మలో రింగు పెడుతున్నప్పుడు చెప్పిన కవితే గుర్తుకు తెచ్చుకొని మరీ చెబుతూ ఆ రింగ్ జాహ్నవి వేలికి తొడిగాడు. ఆ క్షణం జాహ్నవి గుండెల్లో దాచుకున్న ప్రేమంతా ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆమె విక్రమ్ను గట్టిగా కౌగిలించుకుంది. ముఖం నిండా ముద్దులు పెట్టింది. ఆ క్షణంలో జాహ్నవికి 60, విక్రమ్కి 30 అనే వయస్సు విషయం గురించి వారిరువురూ మర్చిపోయారు. జన్మలు మారినా చావని ప్రేమ,
వారి మధ్యకి రావడానికి గాలి కూడా సిగ్గేస్తోంది. క్షణం కూడా ఒకరికొకరు ఉండలేకపోయేంతగా ఉన్నారు. జన్మ జన్మల బంధానికి నిదర్శనం ఈ రెండు మనసులు. ఈ లోకాన్ని మరచి ముద్దుల స్వర్గంలో విహరిస్తున్నారు ఇద్దరు. ఇంతలో పెట్ కేర్ నుంచి తప్పించుకొని కుక్కపిల్ల కారు దగ్గరికి వచ్చింది. క్యూట్గా అరిచింది. దానితో ఇద్దరు నవ్వుకుంటూ ఈ లోకంకి వచ్చారు ఈ అమర ప్రేమికులు. ఈ లోకం వారిరువురిని ఒప్పుకుంటుందో లేదో తెలియదు, కానీ జన్మ జన్మల బంధంగా కలిసిన ఆ రెండు మనసులు మాత్రం ఎప్పటికీ కలిసి ఉండాలని మన మనసులో కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.